దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానందాము. 118వ కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. మనుషులను నమ్ముకుండు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలాసార్లు కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందులలో మనుషులు సహాయం అడిగి మనము చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. సహాయము దొరకక వారు మేము చేయలేము, ఈ పని మేము సహాయం చేయలేమని చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనుభవిస్తాం, వేదన. అయితే దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. భక్తుడు అనుభవం నుంచి మాటలు రాస్తున్నాడు. రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గనుక దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా మనుషులు నమ్మటం వలన, మనుషులు మాటల వలన కొన్నిసార్లు ఇబ్బందులు, వేదనలు వస్తాయి. ఎందుకంటే మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. రకరకాలుగా మానవుని యొక్క మనసు ఉంటుంది, తలంపులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు ఎన్నెన్నిసార్లు మీరు ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నెన్నిసార్లు నిందలు హేళనలు భరించుంటారు, ఎన్నిసార్లు సులకనగా మిమ్మల్ని చూస్తుంటారు. మనుష్యుడు ఎప్పుడూ నమ్మదగిన వాడు కాడండి. గనుక దేవుని మీద ఆధారపడాలి. బైబిల్ గ్రంథములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఆసారాజు కనపడతాడండి. యూదా రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆసాను ఎదుర్కొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని ఆశ్రయిస్తే ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు అని ప్రవక్త ఆసా ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలకు భయపడి, దేవుని మాటలకు లోబడి ఆసా జీవించాడు. దేవుని సన్నిధానములో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే 30 సంవత్సరాలు ఆ దేశములో యుద్ధములనేవి లేవండి. దేవుని మీద ఆధారపడ్డాడు గనక, దేవుణ్ణి ఆశ్రయించాడు గనక ఆ దేశమునకు దేవుని కాపుదల ఉన్నది. ఏ శత్రు భయము లేదు, ఏ నష్టము కలగలేదు. వృద్ధి, అభివృద్ధి, మహావృద్ధి కలిగింది. నలువైపుల దేశం విస్తరించబడింది, సైన్యం విస్తరించబడింది, అభివృద్ధిలోనికి వచ్చినారు. ధనం ఎక్కినప్పుడు స్నేహితులు కూడా ఎక్కువ అవుతారండి. అలాగనే చుట్టుపక్కల రాజ్యాలు స్నేహితులు ఎక్కువయ్యారు ఆయనకి. ఒక రోజున యుద్ధం వచ్చినప్పుడు మొదటిగా దేవుని మీద ఆధారపడిన ఆయన ఇప్పుడు మనుష్యుల మీద ఆధారపడుతున్నాడు. సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. వెంటనే దేవునికి కోపం వచ్చింది. ప్రవక్తను పంపించాడాయన. ఆసారాజుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఏమనంటే, ప్రియులారా, నీవు మొట్టమొదటి దినాలలో నీ మీదకి కూషీలు, లూబీలు దండెత్తు వచ్చినప్పుడు, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయము చేయలేదా? మరి ఎందుకని నీవు సిరియా రాజు మీద ఆధారపడ్డావు? గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే, ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావని హెచ్చరిక వచ్చింది దైవజనుడి ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడి వృద్ధిలోనికి, మహావృద్ధిలోని తీసుకొని వచ్చినప్పుడు మనము ఒదిగిపోవాలి, లోబడాలి. కానీ దేవునికి వ్యతిరేకముగా ఏమాత్రము కూడా ఆలోచన చేయటం మంచిది కాదు. ఈ బ్రతికిచ్చింది ఆయన, ఈ స్థితి ఇచ్చింది ఆయన, ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనం తీర్చలేము. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచరిస్తూ ఉన్నది. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనక ఇక నుంచి నీకు యుద్ధమలే. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించలేకపోయాడు,
తన జీవితాన్ని దేవుని సన్నిధి నుండి దూరము చేసుకుని కష్టాల గుండా ఆయన ప్రయాణము చేసి చివరికి జీవితాన్ని ముగించాడు. అటువంటి స్థితి ఎన్నడూ మనకు రాకుండా ఉండాలంటే ప్రభు కొరకు బ్రతికువారిగా ఉండాలి, ఆయన ఆశ్రయించి బిడ్డలుగా ఉండాలి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు విడిచిపెట్టు దేవుడవు కాదు. మనుషులను ఆశ్రయించడం వల్ల ఇబ్బందులు కలిగితే హెచ్చరించావు నాయన. నీ కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.